ట్రయల్స్ ఏం లేదు, డైరెక్ట్ రియల్సే. ట్రయల్స్ ఏం లేదు, డైరెక్ట్ రియల్సే. నన్ను వదిలే అని నేను మా అందరు పోతా. సో మీరు మాత్రం క్లెయిమ్ చేసుకోండి మీ మంచి డిస్కౌంట్. హాయ్ హాయ్. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. హాయ్ హాయ్, థ్యాంక్ యూ. చలో కలుద్దామా. థ్యాంక్ యూ సో మచ్. రైట్ బాయ్. ఇట్లా కొట్టద్దే అన్న కొడితే ఎట్లుంటుంది తెలుసు, ఎట్లుంటుంది నువ్వు కొడితే. చెప్పాలా స్టార్టా? సో ఆల్రెడీ ఇద్దరు స్పాన్సర్స్ రెడీగా ఉన్నారు, టైర్లు అయిపోయినాయి. ఇప్పుడైతే మనం మదాకు మస్తు చేసినాం. చేదాటి భయపడుతుందంట. అటు కాదు, వెనక మళ్ళా బ్యాక్ సైడ్. హలో గైస్, దిస్ ఈస్ శశి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి అదస్టన్. దేవాన్ చాడు ఒక చిన్న రిక్వెస్ట్ అడిగింది అనమాట. సో లాస్ట్ ఒక వీడియో ఒక అమ్మాయితో వీడియో చేసింది కదా, అదే ఆమె ఎక్కించుకొని ముంగడ బర్న్అవుట్ చేయడము. సో సేమ్ అట్లనే వీడియో కూడా బర్న్అవుట్ చేయాలి అని అంటుండు. సో మన టైర్ ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్ వీడియోలో చూసినారు కదా, తేజ ఇంకా ఇద్దరు మనకు టైర్ ఇప్పించేది ఉంది. సో ఈ బర్న్అవుట్ కొట్టి ఇంకా టైర్ కొంచెం ఉందన్నమాట. ఒక అంటే 30 కూడా ఉండదు, ఇంకా తక్కువ ఉంటుంది. సో మ్యాక్స్ అయితే ఆ టైర్ పలగొడదామా, లేక పలగొడితే మాత్రం మనం ఇక్కడ నుంచి ఆన్ రోడ్ నడిపించుకోవడం కష్టమైపోతుంది. అందుకనే మ్యాక్స్ కొంచెం మనం టైర్ షోరూమ్కి వెళ్ళేంత వారికి అయితే దాన్ని కాపాడుకొని అంత మాత్రం బర్న్అవుట్ కొడదాం. సో ఇప్పుడు వచ్చేసి దేవాంశాన్ని వీడు అడిగిన దానికోసమే ఇక్కడ నించుంటాడు. తర్వాత ఇక్కడ ట్యాంక్ మీద ఉల్టా కూర్చొని బర్న్అవుట్ చేద్దాం. సో వాడు నాకు ఛాలెంజ్ చేసింది అనమాట, ఓన్లీ గర్ల్స్తోనే చేస్తావా, నాతో ఏవా అని చెప్పి. అట్లుంటాం ఆ ఛాలెంజ్తో మనతో చేయరా, కలిసాం కంటెంట్ మనం కూడా ఉంటాం. అంతే అంటావా? ఇప్పుడు ఈయనకి ఎక్కించేసి కొంచెం ఖర్చులకు ఇద్దాం. ఏమంటారు? చూద్దాం వీడు భయపడతాడా. వీడు భయపడాలంట. మీరు ముందు వీడియోలు చూడండి, పోయి భయపడతాడా తెలుస్తుంది. సో లేట్ చేయకుండా ఫస్ట్ బర్న్అవుట్తో స్టార్ట్ చేద్దాం. బర్న్అవుట్ తర్వాత కాకపోతే ఈడ మన ప్లేస్ మాత్రం మొత్తం అయిపోయింది. మొత్తం అసలు ఇక్కడ జస్ట్ కార్స్ బైక్స్ టర్న్ అయ్యేంత ప్లేసే ఉంది. మిగతా అసలు ఇప్పుడు ఊకే మనం వీడియో చేసే టైంలో ఎవరో ఒకరు అడ్డం వస్తారో అదొక భయము. బట్ ఏం కాదు, లైటింగ్ కూడా వెళ్ళిపోతుంది. జల్దీ అయితే మనం స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గాయ్స్, ఇంకోటి ఏం తెలుసా, వీనికి లాస్ట్ టైం హెల్మెట్ ఇప్పించిన కదా బర్త్డే గిఫ్ట్. సో ఒక్కసారి కూడా పెట్టుకోలేడు. ఇదే ఫస్ట్ టైం పెట్టుకుంటుండు. అప్పుడే వైజర్ది సైడ్ ఇరగొట్టేసిండు, ఇది మొత్తం ఇరగొట్టేసిండు. ఇప్పుడు అది మొత్తం వైజరే వీకేసినాం మేము. ఇట్లా ఉంటుంది వీనితో. ఏమన్నా ఏమి ఇవ్వకపోతే ఏమి ఇవ్వలేడు అని చెప్తాడు, ఏమైనా ఇస్తేనేమో ఇట్లా జాగ్రత్తనే పెట్టుకోవడం అన్నట్టు. మరి నవ్వుతుండు. నా హెల్మెట్తో కొడితే నీ హెల్మెట్ చిత్త అయిపోతుంది. చలో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. సో గైస్, నేనైతే కొంచెం సేఫ్టీ అయితే చేసుకుంటున్నా, ఎందుకంటే ఆయన గురించి నాకు నమ్మకం లేదు. ఆయన మీద మాకు నమ్మకం లేదు దొరా. నమ్మకం లేదు ఎందుకు ఆయన మీద. పడసాడా అని అనిపిస్తుంది నాకు. కాలు భయం అవుతుందని నేను జాకెట్ వేసుకుని వచ్చిన నుంచి. ఫస్ట్ ట్రై. కొంచెం టైర్ గురించి యాక్చువల్గా ఏంటంటే దేవాన్ సార్ కొత్త టైర్లు వేపిస్తా అని చెప్పిండు. వేయకపోతే వాడిని అమ్మేస్తాయి కదా. ఇంకా కొన్ని రోజుల్లో డాడీ బర్త్డే అవుతుంది, దానికోసం మనీ సేవ్ చేసుకుంటా. సో డాడీ బర్త్డే కోసం మనీ సేవ్ చేసుకుంటున్నావా? సో గైస్, వీడియో స్టాక్ కాకముందే వీడికి వెళ్ళి కాలేగా తీసుకోండు. అప్పుడే నమ్మకం పోయినాడు మీద నాకు. సో గైస్, ఇప్పుడు భయపడాడు గాయ. చూడు అమ్మ, హెల్మెట్ పెట్టగానే వెయిట్ అయిపోయినావు కదా నువ్వు.
ఇక్కడ ఏమైందో తెలుసా, మామ మెల్లగా కొట్టు, ఇప్పుడు ఇంతసేమో భయపడలేదు, నాకేమో చెప్తుండు. కొంచెం వెనకాల అయితే నాకు మంచిగా ఉంటుంది, కుచ్చుకుంటుంది. సో గైస్ కొంచెం కూడా చేతులు ఇట్లా కొంచెం కూడా అయితే నెత్తి వలిగినట్టే. ఇలా అమ్మాయిని కూర్చోబెట్టుకొని చేయాలి, కానీ నేను దేవాన్షాన్ని కూర్చోబెట్టుకొని చేస్తున్నా. ఫస్ట్ ట్రయల్స్ తీసుకుంటాడు. ట్రయల్స్ ఏం లేదు, డైరెక్ట్ రియల్సే. ట్రయల్స్ ఏం లేదు, డైరెక్ట్ రియల్సే. నన్ను వదిలే అని నేను మా అందరు పోతా. ఇచ్చి పడేస్తా నీకు ఇప్పుడు ఖర్చులే కాదు, లేకపోతే ఒక పని చేయి. జట్టు లోపల వెళ్ళిపోవాలా. పెద్ద ప్లానింగే ఇట్లా పట్టుకొని వెళ్ళిపోతుంది తాగే లోపల. ఏమైందిరా గైస్, కెమెరా చూడంగానే ఇది మొత్తం మారిపోతుంది. ఎట్లా అనిపించిందిరా? ఇంకోసారి ఏం అడగాలి? భయం అయితే అయింది కదా, నిజం చెప్పు. అయిందా లేదా? కెమెరాని చూసి చెప్పు, అబద్ధాలు చెప్పు. నమ్మకం నిజంగా లేదు నాకు. ఎందుకంటే ఇట్లా నువ్వు చిన్న పిల్లోళ్ళు, ఎవరికైనా అమ్మాయిలు ఎక్కించుకోవాలి, పెద్దవాళ్ళకి ఎక్కించుకోవాలి, నాకు ఎక్కించుకోండి. ఉన్న ఇంత నడుము నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీక. ఎందుకో అది కూడా డ్రిఫ్ట్ కొడుతుండు ఒకసారి ఇలా కొట్టడానికి అదే స్మాష్, ఫుల్లీ స్మాష్. రోలర్ కోస్టర్ రైడ్ చేయకముందే పడుతుంది అది. లివర్ విరిగిపోయింది. ఇట్లాంటి ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. దేవాన్ష్, వాట్ ఈస్ యువర్ రియాక్షన్? సూపర్. సీన్ అయితే పడ్డాడు ఇప్పుడు. ఎక్కువైతుంది. సారీ చాలా మీద చేస్తాయి ఉన్నాయి. గాయస్, కొత్త టైర్లు వచ్చినప్పుడు పాత టైర్లు ఇంత డేంజర్గా వాడచ్చు అని దాని హ్యాపీనెస్ వేరుంటుంది తెలుసా. సో కొత్త 2 ఫ్రీ టైర్లు వస్తున్నప్పుడు ఎట్లుంటుంది కథ, ఇట్లుంటుంది అనమాట. అర్థం చేసుకోండి మీరు కూడా. ఇంకా దగ్గరకు వచ్చేసింది ఆల్మోస్ట్. వదిలేలా రేస్ చేసి వదిలేలా? ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా కొడదామా? ఏం లేకుండా కొంచెం నీ బండి తెచ్చి చేద్దామా ఇట్లా? నాకు వచ్చి కాబట్టి నేను కొన్ని చేయొచ్చు. చేస్తావు ఒక్కడివి? హెల్మెట్ ఇడే పెట్టు, నువ్వు ముంగడ కూర్చో, మళ్ళీ కొడదాం. స్ట్రైట్గా కూర్చో. నా ఇంకా ఏం కాలే. హై చైర్ బోర్నట్ కొడుతున్నారు ఇప్పుడు ఇల్లు. నిజం చెప్పు, భయం అయిందా లేదా? కూర్చో ఏం కాదు, ఏం లేదు. యాడ ఆపేసా. ఆల్మోస్ట్ అయిపోయిన టైరు, ఇంకా కొడదామా మొత్తం? ఇంకొక 3 లేయర్స్ ఉంది. 2 లేయర్స్ ఉంది. ఇప్పుడు కొట్టినామనుకో మనం పోలేము. వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసా? లైక్, వీడియో నచ్చితే కాదు, ఇంకా పోయి మనం ఇప్పుడు నువ్వు టైర్ కొనిపిస్తున్నావు కదా, కొత్త టైర్లు. అందుకే ఇంతసేపు బర్నౌట్ చేసి బర్నౌట్ వీడియో చేసినాం. హలో
హలో ఏంది హలో ఏంది జోబులే లేవా? ఇంట్లో ఇంట్లో లేవు. మీ డాడీకి ఫోన్ చేసి గూగుల్ పే చెప్పి, లేకపోతే ఇప్పుడు నేను కిడ్నాప్ చేసేస్తాడు ఆయన. అమ్మేసా కిడ్నీ దమ్ము ధైర్యం ఉంటాయండి, దమ్ము ధైర్యం ఆ ఉంటాయి. దమ్ము ధైర్యం ఎందుకు పోయి నేను కిడ్నాప్ చేయడానికి? వీలీ కొట్టుకుంటూ వెళ్ళిపోతాం. అంతే. చేయండి. నిన్ను స్పెషల్గా కిడ్నాప్ చేస్తాం వీలీ కొట్టుకుంటా. ఎట్లా తెలుసా, ఇంకా కూర్చొని ఉంటావు వీలీ కట్టేసుకుంటాం మేము ఇట్లా నిన్ను తాడుతోని. ఎక్కి బండి ఇవన్నీ కాదు. దమ్ము ధైర్యం ఉన్నావు కదా బే. ఎందు బే? అది హెల్మెట్ ఇదికోదు, ఆ? హెల్మెట్ ఇదికోదు. హెల్మెట్ మీకే పోతాం. సో మనం ఇక్కడ నుంచి ఒక టైర్ షోరూమ్కి అయితే వెళ్దాం, టైర్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఆల్రెడీ ఇద్దరు స్పాన్సర్స్ రెడీగా ఉన్నారు టైర్లు అయిపోయినాయి. అది ఛాలెంజ్ మనం గెలిచినాం కాబట్టి. సో ఇప్పుడు 2 టైర్లు వస్తాయి, అందుకోసమే ఈ వీడియో చేసినాం. లెట్స్ గో. సో గైజ్ యాక్చువల్గా నిన్న లేట్ అయిపోయింది అనమాట. అండ్ స్టోర్లో ఎవరు లేకుండే మనకి, అంటే టైర్స్ చేంజ్ చేయడానికి. అందుకని చెప్పేసి మనం ఇవాళ మార్నింగ్ వచ్చేసినాం. మనం ఎక్కడ వచ్చినామంటే న్యూమెక్స్ అని చెప్పేసి షోరూమ్కి వచ్చినాము, టైర్ షోరూమ్. సో ఈ న్యూమెక్స్లో మనకి ఆల్ టైప్ ఆఫ్ టైర్స్ అయితే ఉన్నాయి. నేను చాలాసార్లు విన్నా ఈ పేరు కూడా, నాకు ఎందుకో బయట రివ్యూ మంచిగా అనిపించింది. అందుకని చెప్పేసి మనం ఇక్కడికైతే వచ్చినాం. ఇప్పుడు మనం మంత్లీ ఒకసారి అయితే టైర్స్ చేంజ్ చేస్తాం కాబట్టి మనం ఏం చేద్దామంటే వీళ్ళ నుంచి ఏమైతే డిస్కౌంట్స్ వస్తాయి, ఎట్లా ఉంటుంది, వీళ్ళ క్వాలిటీ ఏందని చెప్పేసి మనం చూసుకొని వాళ్ళకి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని టైర్స్ అయితే చేంజ్ చేసుకుందాం. లెట్స్ గో. ఫైనల్గా మనం అయితే షోరూమ్ లోపలికి వచ్చేసినాము. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక్కొని మనకి బండికి ఏ టైర్స్ అయితే వస్తాయో అవి సజెస్ట్ చేయించుకుందాం. సో అన్న చెప్పండి. నాది MT-15 ఉంది. ఓకే. సో దానికి ఫ్రంట్ అండ్ రేర్ 2 టైర్స్ కావాలి. ఓకే షూర్. సో మీ దగ్గర నుంచి నాకు మంచి టైర్ సజెస్ట్ చేయండి. అండ్ నేను ఒక యూట్యూబర్ని, స్టన్స్ కూడా చేస్తా. ఓకే. సో మంత్లీ ఒక టైర్ కన్ఫర్మ్గా చేంజ్ చేస్తాను అనమాట. సో దాన్ని బట్టి మీరు నాకు ఎంత మంచి డిస్కౌంట్ ఇస్తారు, నేను నా టైర్స్ని నా సబ్స్క్రైబర్స్కి ఎట్లా సజెస్ట్ చేస్తాను. ఓకే. ఇన్ కేస్ నాకు నచ్చిందంటే 100% వాళ్ళకి సజెస్ట్ చేస్తా. నా సైడ్ నుంచి కూడా మీకు లైక్ కస్టమర్స్ వస్తారు, టైర్స్ తీసుకుంటారు. అండ్ నేనైతే మంత్లీ కన్ఫర్మ్గా రేర్ టైర్, ఎంకల్ టైర్ అయితే ఒకటి కన్ఫర్మ్గా తీసుకెళ్తా. అది మనం ఒకసారి నాకు టైర్స్ చూపించినాక నాకు నచ్చింది. ఓకే. మనం రేట్ది మాట్లాడు. ఓకే. సో రేర్ మీకు బండికి 140, 70 వస్తుంది. సో మన దగ్గర వెక్టర్ R71 ఒక ప్యాటర్న్ ఉన్నది. ఇది వస్తుంది చూడండి. సో ఇది మీకు బోత్ ఆఫ్ రోడ్ అండ్ ఆన్ రోడ్ వర్క్ అవుతుంది. ఇది మీకు ఓకే. బెటర్ గ్రిప్ కూడా చాలా బాగుంటుంది. నేను బర్న్అవుట్స్ కొట్టి మొత్తం అంటే మీరు ఆ టైర్ చూస్తే మీకు అర్థమైంది. సో ఆ బండికి ఇది మంచిగా సెట్ అవుతుంది, స్పోర్టీ లుక్ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. మాకు వారంటీ కూడా ఇస్తాం. మనకు టైర్తో వారంటీ ఎంత ఉంది? వారంటీ మీకు 5 years వారంటీ ఉంటుంది. అంటే బబుల్స్ కానీ బబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వస్తే మనకు టైర్ ఎంత వేర్అవుట్ అయిందో వేర్అవుట్ని బట్టి పర్సంటేజ్ తోటి క్లెయిమ్ అవుతుంది మీకు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెక్ట్ వచ్చినప్పుడు టైర్ ఒక 50% వేర్అవుట్ అయింది అనుకోండి, 50% అమౌంట్ తీసుకొని టైర్ రిప్లేస్ చేస్తాం. అట్లా ఉంటుంది మన క్లెయిమ్ పవర్. ఫ్రంట్ టైర్ వచ్చి మన దగ్గర వెక్టర్ F72 అని చెప్పి ఇది ఉన్నదన్నమాట. ఇది మీకు బెటర్ రోడ్ గ్రిప్ బాగుంటుంది, ఫ్రంట్లో లుక్ వైజ్గా కూడా బాగుంటుంది మీకు ఈ టైర్. ఇదంతా 180/70. సరే ఒక్కసారి నాకు దీని రెండింటి ప్రైజింగ్ చెప్పండి. ప్రైజింగ్ మీకు ఫ్రంట్ మామూలుగా వచ్చి ఫ్రంట్ ప్రైస్ మీకు 1850 ఉంది దాని కాస్ట్. సో మీకు స్పెషల్ డిస్కౌంట్లో మనకు ఒక 1650 వరకు వచ్చేస్తుంది. బ్యాగ్ కూడా మీకు 3400 ఉంది, అది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు 2950లో వచ్చేస్తుంది మీకు. 2950. ఓకే. మీరు ఓకే అంటే ఫిట్టింగ్ ఎట్లా మరి మీరే? మన సో అన్న ఇప్పుడు నా సైడ్ ఇప్పుడు నేను వాడడం చూసి టైర్స్ చేంజ్ చేసుకోవడం చూసి నా సబ్స్క్రైబర్స్ వీళ్ళు వస్తారు, తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ కానీ ఎవరు నేను రిఫర్ చేసి వస్తారు. సో వాళ్ళకి మీరు ఏం డిస్కౌంట్ ఇస్తారు ఎట్లా? అంటే ఇక మీ పేరు వచ్చి రిఫర్ చేస్తే వాళ్ళకి ఒక ఫర్దర్ మామూలుగా కస్టమర్ ప్రైస్ కాకుండా అడిషనల్ ఒక 10% మన తరఫు నుంచి స్పెషల్ ప్రైజింగ్ ఇచ్చేస్తాం. అట్లనే ఫ్రీ బీస్. ఓకే. అంటే లైక్ టీ షర్ట్ కీ చైన్ ఫ్రీ బీస్ కూడా ఇచ్చేస్తాం. అది కూడా బెటర్ కాంప్లిమెంట్. గైస్ విన్నారు కదా, లైక్ అన్న మీ పేరు? రమేష్. సో ఈ స్టోర్కి వచ్చేసేయండి, స్టోర్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. రమేష్ అన్న కలవండి, మనకి మంచి డిస్కౌంట్ ఇస్తా అంటుండు నా సైడ్ నుంచి వచ్చి. అండ్ నార్మల్గా కాదు, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించి అది చూపిస్తేనే ఇస్తాడు, లేకపోతే ఇయ్యకన్నా ముందే. సో మనకైతే ఇది బయట కంటే మంచి బడ్జెట్లోనే వచ్చింది టైర్స్. సో మనం ఇప్పుడు ఈ టైర్స్ ఫిట్టింగ్ చేయించుకుందాం. ఇప్పుడు ఫిట్టింగ్ ఎక్కడ? నా పక్కకే. సరే. సో మీరు మాత్రం క్లెయిమ్ చేసుకోండి మీ మంచి డిస్కౌంట్. లెట్స్ గో. సో ఇప్పుడు మనం మన బండి తీసుకొని పైకి అయితే ఎక్కించేద్దాం. సో మనకైతే టైర్స్ కూడా మంచి డిస్కౌంట్లు వచ్చినాయి.
రేర్ టైర్ అయితే అయిపోయింది. సో రేర్ టైర్ వేసినాక ఒక క్రేజీ లుక్ వచ్చింది మా బండికైతే. అండ్ ఇప్పుడు ఫ్రంట్ టైర్ ఓపెన్ చేస్తారు. ఆల్రెడీ ఇప్పేసాను. మన రిమ్కి ఏమైనా కలర్ చేంజ్ చేయాలి అని అనుకున్నా, కానీ ఏ కలర్ చేయాలో అర్థం కాలే. మీరు ఏమైనా సజెస్ట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో మేబీ రిమ్స్కి కలర్ చేపిద్దాం. సో గైస్ ఫైనల్గా మనమైతే 2 టైర్స్ వేయించేసినాం. ఎట్లా అనిపించింది టైర్స్? నాకైతే ఇంకా అసలు మొత్తం లుక్ చేంజ్ అయిపోయింది. వీడియో ఎట్లా అనిపించింది? వీడియో చేయాలి లైక్, కామెంట్ అండ్ షేర్ కంపల్సరీ చేయండి. అందులో నెక్స్ట్ యూజ్ చేసే